మేషం, ఒత్తిళ్లు ఉంటాయి, డబ్బుకి ఇబ్బందిగానే ఉంటుంది. భూసంపద వ్యవహారాలు వాయిదా వేసుకోండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. మీ రహస్యాలు బయటపడే వీలుంది. విష్ణువుని పూజించటం మేలు. వృషభం, పనులు సవ్యంగా సాగుతాయి. అన్ని వైపులా శుభ ఫలితాలే అందుతాయి. నూతన వస్త్రాలు కొంటారు. కుటుంబ చికాకులు తొలగిపోతాయి. మానసిక సౌఖ్యం ఉంటుంది. ఆత్మధైర్యం వృద్ధి చెందుతుంది. మిథునం, పనులు అనుకున్నట్లుగా జరగకపోవటం చికాకును కలిగిస్తుంది. శత్రువులను కనిపెట్టుకుని ఉండండి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. కంటి సమస్యను అశ్రద్ధ చేయకండి. లక్ష్మీ నృసింహుని పూజించండి. కర్కాటకం, శుభప్రదంగా ఉంటుంది. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. కొత్త బాధ్యతలు వస్తాయి. మానసిక స్థితి ఉత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ సంబంధ శుభవర్తమానం అందుతుంది. సింహం, బద్ధకం వదిలి పనిచేస్తే పనులు సవ్యంగా సాగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావచ్చు. బంధుమిత్రుల వ్యవహారాల్లో జాగ్రత్త. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. కన్య, సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఇష్టమైన వారితో విందుల్లో పాల్గొంటారు. అందరి నుంచి సహకారం లభిస్తుంది. సంతానం గురించిన శుభవార్త వింటారు. నూతన గృహ నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. తుల, అభీష్టం నెరవేరుతుంది. శత్రువులను జయిస్తారు. వినోదాల్లో పాల్గొంటారు. ఇంట్లో శాంతి నెలకొంటుంది. చక్కటి అవకాశాలు అందివస్తాయి. వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది. బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. వృశ్చికం, అడ్డంకులను దాటేస్తారు. పనులు పూర్తిగా కొంత ఆలస్యం ఏర్పడుతుంది. దూర ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తుంది. ఇంటికి అవసరమైన వస్తువులను కొంటారు. కీర్తి పెరుగుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వద్దు. ధనుస్సు, అన్ని కార్యాల్లో ఆచితూచి వ్యవహరించండి. అనుకున్న సౌకర్యాలు సమకూరక ఉద్రేకపడతారు. అపోహాలు మీ మనసుని చెడగొడతాయి. అయిష్టంగానే పనులు చేస్తారు. బాబా ఆలయాన్ని సందర్శించండి. మకరం, ఉత్సాహభరితంగా గడుపుతారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వస్తు వాహనాలు కొంటారు. జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. శారీరక మానసిక శాంతిని పొందుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. కుంభం, పనులు విజయవంతంగా సాగుతాయి. ఇంటికి దూరంగా ఉన్నవారు స్వస్థానం చేరతారు. బంధుమిత్రులను కలుస్తారు. డబ్బుకు ఇబ్బంది ఉండదు. నూతన వస్తువులు కొంటారు. ఆరోగ్యము మెరుగ్గా ఉంటుంది. మీనం, మీ ఆలోచనలు సవ్యంగా సాగవు. బద్ధకాన్ని వదిలి కష్టిస్తే సత్ఫలితాలు లభిస్తాయి. ఇతరులతో విరోధం గోచరిస్తోంది. సంతానంతోనూ సఖ్యత చెడుతుంది. వాత సంబంధ సమస్యలుంటాయి. శివారాధన మేలు.